స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అంటూ ఒక సినీ గేయ రచయిత తన కలం నుంచి జారువారినటువంటి పాట, మిత్రుల గొప్పతనాన్ని చాటుతూ రాసినటువంటి పాట. స్నేహం అనేది ఒక అనిర్వచనీయమైనటువంటి భావన. ఇది ఎప్పటికీ శాశ్వతం. ప్రపంచంలో స్నేహితులంటూ లేనివారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ యొక్క కొన్ని బంధాలను మనము ఎంచుకోగలము, కొన్ని బంధాలను ఎంచుకోలేం. ఎందుకనంటే జీవితంలో మనకు జన్మతా వచ్చేటువంటి కొన్ని బంధాలు ఉంటాయి. ఈ బంధాలన్నీ కూడా మనం ఎంచుకోవడానికి అవకాశం లేదు. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు ఇట్లాంటి బంధాలను మనం ఎంచుకోవడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా ఈ బంధాలు అనేటివి జన్మత మనం పుట్టుకతోనే వచ్చేటువంటి బంధాలు ఇవి. కాబట్టి ఈ యొక్క బంధాలను మనం ఎంచుకోవడానికి అవకాశం ఉండదు. కానీ స్నేహాన్ని మాత్రం మనం ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామిని కూడా ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ రెండు విషయాల్లో కూడా స్నేహితుని విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత డిఫరెన్షియేషన్ అనేది ఉంది. ఏంటి అనంటే జీవిత భాగస్వామి విషయంలో మరి ఒక వ్యక్తి ఎట్లాంటి వర్ణము, ఎట్లాంటి రూపము, ఎట్లాంటి గుణము, అభిప్రాయాలేంటి అనే విషయంలో అన్నీ కూడా తెలుసుకొని జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నట్టు. అబ్బాయి అమ్మాయి విషయంలో కానివ్వండి, అమ్మాయి అబ్బాయి విషయంలో కానివ్వండి, ఇట్లాంటి విషయాలను ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు ఇట్లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ స్నేహం విషయంలో, ఫ్రెండ్షిప్లో ఇట్లాంటి వాటికి మాత్రం ఏమాత్రం ప్రాధాన్యమైతే ఉండదు. ఇద్దరు స్నేహితుల మధ్య ఒకే రకమైనటువంటి ప్రేమ, సంరక్షణ, ప్రాధాన్యత అనేటివి ఉంటాయన్నట్టు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క లైఫ్ పార్ట్నర్తో అంటే జీవిత భాగస్వామితో చర్చించలేనటువంటి విషయాలు కూడా, చెప్పుకోలేనటువంటి విషయాలను కూడా కొన్ని సందర్భాలలో ఈ యొక్క స్నేహితులతో చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే స్నేహితులలో కూడా ఇప్పుడు ఒకానొక దశలో చిన్నతనంలో కొంతమంది అంటే పాఠశాల స్థాయిలో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కళాశాల స్థాయిలో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, అదేవిధంగా ఉద్యోగరీత్యా కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఇట్లా జీవితకాలంలో కొంతమంది ఒకానొక దశలో ఫ్రెండ్స్ అవుతుంటారు. ఇట్లా ఈ సందర్భాలలో అందరికంటే కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనేది కూడా అందరిలోకెల్లా కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి కూడా ఉంటారన్నట్టు. సో ఇట్లాంటి ఫ్రెండ్ని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో ఎట్లాంటి మతం కానివ్వండి, లేదంటే వర్ణం కానివ్వండి, రూపం కానివ్వండి, ఇట్లాంటి వేటికి కూడా ప్రాధాన్యత ఉండదన్నట్టు. సో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో, ఒక జీవిత భాగస్వామితో చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా ఈ యొక్క బెస్ట్ ఫ్రెండ్తో పంచుకోవడం జరుగుతుంది. సో ఈ కారణాలతోనే అన్ని బంధాల్లోకెల్లా ఈ యొక్క స్నేహ బంధం అనేది చాలా విలువైంది. ముఖ్యంగా ఈ యొక్క విభజనను తగ్గించి జాతి, మతం, సామాజిక భేదాలతో సంబంధం లేకుండా ప్రజలను ఏకం చేసేటువంటి శక్తి అనేది ఈ యొక్క స్నేహంలో ఉంది. ఒక నిష్కల్మషమైనటువంటి స్నేహాన్ని గుర్తిస్తూ స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చేటువంటి లక్ష్యంతో మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజు ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ఏటా ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరంలోనైనా కూడా ఆగస్టు నెలలో మొదటగా వచ్చేటువంటి ఆదివారం ఏదైతే ఉంటుందో ఆ రోజున ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనందరిలో కూడా జీవితంలో వివిధ దశల్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొందరు కొంతకాలానికి మాత్రమే మనతో పయనిస్తే, మరికొందరు జీవితాంతం మన కష్ట సుఖాల్లో కూడా తోడుగా ఉన్నత స్థానాలకు చేరేలా, కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నత స్థానాలకు చేరే విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఎప్పుడు మన వెన్నంటే నిలుస్తారు. ఏవైనా కారణాల రీత్యా ఇలాంటి వారు దూరంగా నివసిస్తున్నా కూడా మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయట.
గెలుపొచ్చినప్పుడు గొప్పగా నా స్నేహితుడు విజయం సాధించాడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాడు. అదే ఓటమి వచ్చినప్పుడు ఓదారుస్తూ వెన్నంటి నిలబడి ముందుకు నడిపిస్తుంటాడు. అంటే కొన్ని కష్ట సుఖాల్లో వెన్నంటి ఉండి ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు చేరేలా తన యొక్క మిత్రుణ్ణి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనుకోకుండా ఒక చోటికి చేరి చిరకాలం సాగించే అపూర్వ బంధమే స్నేహం. ఎప్పుడూ స్నేహితుని యొక్క హితాన్నే కోరుతుంది స్నేహం. మరి స్నేహితులు ఆపన్న హస్తాలు, ఆపదలో ఉన్నటువంటి స్నేహితులకు ఆపన్న హస్తం అందిస్తూ వారి యొక్క కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి మిత్ర బృందాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఆపన్న హస్తాలను అందిస్తున్నటువంటి మిత్ర బృందాలందరికీ ఇవే మా అభినందనలు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెల, నీడనిచ్చే మల్లెల. ఎనీవే, అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.